మొత్తం ఇగో అవుట్ ఇవన్నీ, ఇగో ఇవన్నీ అవుట్. చూడండి మొక్కలు చూడండి, సర్పంచ్ గారు చూస్తారా? ఇగో ఇగో చూడు, ఇగో మొక్కలు, ఇగో ఇగో సర్పంచ్, ఇగో రండి చూడండి, ఇగో అందరు దిగండి, అందరు తీసి పడి చూపెట్టండి. రండి సర్పంచ్ గారు కూర్చోండి, చూడండి ఇవన్నీ. దీనికి ఎందుకు తెలుసా? 2 నుంచి 3 గ్రాముల మాత్రమే దీంట్లో మందేయాలి. వీళ్ళు ఏం వేసారు? 10 గ్రాములు వేస్తారు. ఇందులో ఎంత వేయాలో మేనేజ్మెంట్ తెలియదు. నీళ్లు ప్రాపర్గా లేవు, నిన్నటి నుంచి నీళ్ళు నడుస్తున్నాయి. నీళ్లు ప్రాపర్గా లేవు, ఎరువులు చక్కగా లేవు, వర్మీ కంపోస్ట్ లేదు. ఈ మట్టి టెస్ట్ చేసి, ఈ మట్టి గిట్టే ఉంటుందా అండి? అడవి మల్లంపల్లి నుంచి వచ్చే మట్టి గిట్టే ఉంటుందా? రెడ్డిష్ కలర్ ఉంటుంది. ఇది సన్నూరు దగ్గర నుంచి తెస్తారు దీన్ని. సో ఈ టెండర్ మోసము, ఈ కాంట్రాక్టర్ మోసము, ఇక్కడ పనిచేసే మోసం, మొత్తం ఆయిల్ ఫెడ్ రైతులకు అన్యాయం చేస్తారు. ఈ మొక్కలు ఇట్లా పెడితే ఎట్లా ఈల్డ్ వస్తుందండి? పంట ఎట్లా పండుతుంది రైతుకు? ఎందుకు చేస్తావు అట్లా? అంటే మీ మేనేజ్మెంట్ తప్పు ఉన్నది, మీ మేనేజ్మెంట్ తప్పు ఉన్నది. ప్రభుత్వ సొమ్మును, ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తారు. మల్లంపల్లి మట్టి. అరే డే 1 టీసీ అని కాంట్రాక్ట్ పెట్టినప్పుడు నేను సూర్యనారాయణ ఏడి ఉన్నప్పుడు చేస్తున్నాను. నాకు చెప్తే ఎట్లా మరి? ఇప్పటి వరకు కాంట్రాక్టర్ కమిషన్ పోనే జీతం ఉంటది, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కాంట్రాక్టర్ ఉంటది. నీ లేబర్ కు ఎంత జీతం ఇస్తాడో నువ్వు వాడు టెండర్ రాస్తావు. ఇప్పుడు నర్సరీకి ఇచ్చిన దాంట్లో అగ్రిమెంట్ లేదు, అగ్రిమెంట్ లేదు. 6.5 పైసలకు లేబర్ కాంట్రాక్ట్ మట్టి నింపటానికి ఇస్తే ఇమీడియట్లీ టెండర్ 8 రూపాయలకు ఉంటే 8 రూపాయల 30 పైసలు రావుల నర్సరీ వేశారు. ఆయన ఇంకోటి వేసి 12.5కి వేశాడు. మీరు 12.5కి ఎట్టిస్తాడు? 7 రూపాయలకి ఇచ్చినోడికి ఇవ్వాలి కదా. నాన్ విల్లింగ్ ఇచ్చింది అనుకోండి, 6.5కు నాన్ విల్లింగ్ ఇచ్చింది అనుకోండి, సెకండ్ హ్యాండ్కి 8 ఇవ్వాలి కదా. 8 వేసిన ఇవ్వకుంటే 8.5 వేసిన ఎట్టిస్తారు? అగ్రిమెంట్ ఉన్నదా మీ దగ్గర? కొంచెం చూపెట్టాను లోపల డాక్యుమెంట్. ఇంకా లక్ష ఎప్పుడు కనీసం 4 నెలలు స్టేజ్ 1లో ఉండాలి, మిగిలిన తర్వాత స్టేజ్ 2లో తర్వాత ఉండాలి. మరి ఇప్పటివరకు నువ్వు స్టేజ్ 1లోనే ఉన్నాయి కదా, ఇవన్నీ బయటికి పోలే కదా 7 నెలల నుంచి. ఒక్కడు చూపెట్టి బయట ఎక్కడ తీసిండ్రు? చూపెట్టండి ఎక్కడ పండి, ఒకసారి పండి ఎక్కడ బయట తీసి పెట్టినట్టు. 4 నెలలే ఉండాలి. ఇప్పుడు తీస్తాను నిన్నట్టు నుంచి. ఎందుకు ఇయ్యరు? పెంచేది ఎందుకు? నర్సరీ అంటే ఏంది? నర్సరీ అంటే ఏంటిదా? మొక్క రైతులకు ఇవ్వాలి, రీప్లేస్మెంట్ కానీ ఇవ్వాలి, ఒరిజినల్ షో చేసుకోవడానికి కానీ ఇవ్వాలి. స్టేజ్ 1 నుంచి తెచ్చి బయట పెట్టారు. ఈ మొక్క ఎప్పుడు ఎదుగుతుంది, రైతుకు ఎప్పుడు నాణ్యమైనటువంటి మొక్కగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందో చెప్పండి ఒకసారి. అంటే వీళ్ళ జాగీరు. ఈ మట్టి చూడండి, ఇక ఈ మట్టి మల్లంపల్లి మట్టి అట. ఈ మట్టి మల్లంపల్లి అండి. అడవిలో ఉండే మట్టి ఇట్టే ఉంటుందా అమ్మ? ఈ మట్టి మల్లంపల్లి మట్టి అట. ఇలా వర్మి కంపోస్ట్ ఏదబ్బా? వర్మి కంపోస్ట్ పోతున్నావు కదా, ఇదిగో చూడండి అమ్మ. మీరు వెరీ గుడ్, వెరీ గుడ్. మీ పని కదమ్మా, మీరు చేసుకోరు తల్లి. ఇది కలిపి ఇంట్లో వర్మి కంపోస్ట్ ఉన్నదా? లేదు తల్లి, నీ ముచ్చట కాదు, నువ్వు చేసుకో తల్లి. ప్రశాంత్, నీ పేరు ప్రశాంత్ కదా? ఇలా మట్టి వర్మి కంపోస్ట్ కలిపితే ఎట్లా ఉంటుందో తెలుసా? అన్నంలో కూర కలిపితే ఎట్లుంటదబ్బా? కలిపి పారతో కలిపి నింపేశారు సార్. అరే నేను చూస్తానబ్బా, ఈ మట్టిని చూస్తున్నా, నేను దాన్ని చూడట్లేను కదా. అదే సార్, ఇప్పుడు మిగిలిపోయిన మట్టి మళ్ళీ నింపేటప్పుడు కలుపుతాం కదా. మంచి ట్రైనింగ్ చేసినావు కానీ ఈ మాట చెప్పక మాకు. ట్రైనింగ్ బాగానే ఇచ్చారు, నీకు ఎవరో ఇచ్చారు కానీ ఇలా వర్మి కంపోస్ట్ లేదయ్యా. ఒక బ్యాగ్ తీయాలి, తీయరా మాకు బ్యాగ్? ఇట్లా ఇలా కలిపిన అన్నాడు కదా,
ఇప్పుడు మా నింపిన వాళ్ళనే అడగండి సార్ కలిపామని. నేను ఇన్వాయిస్ ఇస్తావు కదా నువ్వు, ఎవరు టెండర్ ఎవరు కాంట్రాక్టర్ ఎవరు చెప్పండి, మాట్లాడదాం. ఎంత పడ్డది ఒక బ్యాగు, ఎన్ని కేజీల బ్యాగు, ఎక్కడి నుంచి తెచ్చారు, కంపెనీ పేరు ఏంది మాకు చెప్పు జరా. ఇదేనా రాజ్యం ఉన్నది చెప్పు, అన్ని 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 చెప్తా సార్ అంటావు. ఓకే రైట్. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం నూతన జిల్లా అయినటువంటి మహబూబాద్ జిల్లా తొర్రూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో హరిపిరాల గ్రామ శివారులో మరి 2021 సంవత్సరంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరి వాణిజ్య పంటల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆహార పంటలు తగ్గించి వాణిజ్య పంటలు పెంచుకున్నట్లయితే రైతులకు మేలు ఎక్కువ జరుగుతుంది, తర్వాత ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, ధర ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో ఆయిల్ ఫామ్ అంటే ఈ ఆయిల్ ఫెడ్ ప్రాజెక్టు ద్వారా ఈ ఆయిల్ ఫామ్ పంటను విస్తారపరచడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా దానికి భూమి కేటాయించడం, ప్రభుత్వంతో మాట్లాడటం, సుమారుగా 260 పైచీలకు 260 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ నర్సరీ అంటే కొన్ని వేలాది లక్షలాది మొక్కల్ని ఉత్పత్తి చేస్తూ రైతులకు అందించడం అనేది జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా దీని పరిస్థితి ఏంది, రైతులకు మేలైనటువంటి మొక్కలు ఇస్తున్నారా, నాణ్యమైనటువంటి మొక్కని ఇలా పెంచుతున్నారా అనేది క్లియర్గా పరిశీలించడానికి కోసం మరి బీఆర్ఎస్ పార్టీగా ఒక జర్నలిస్ట్ మిత్రులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కొంతమంది రైతులను కలిసి ఇక్కడికి రావడం జరిగింది. కానీ వాస్తవంగా ఇక్కడ ప్రతి సంవత్సరం 2 లక్షల పైసలకు గింజల్ని తీసుకొచ్చి వేరే దేశం అంటే దక్షిణ అమెరికా నుంచి తెచ్చినటువంటి విత్తనాలు ఒక్కొక్క గింజకు 100 రూపాయలు అంటే సుమారుగా 2,10,000 మొక్కలు ఈ సంవత్సరం గింజలు తెచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే 2,10,00,000 రూపాయల విలువైనటువంటి దీంట్లో ఎన్ని కమిషన్లు పోయినాయి, ఎన్ని దళారీలు పోయినరు, ఏ కంపెనీ ఇచ్చిందో క్లారిటీ లేదు. సో తీరా మేము క్షేత్రస్థాయి పర్యటనకు వస్తే నాణ్యమైనటువంటి మొక్కను ఎక్కడ కూడా పెంచట్లేరు. ఇక్కడ మట్టి ఏదైతే కవర్లల్లా పెంచాలనో నర్సరీ పెంచే దగ్గర మట్టి ములుగు దగ్గర ఉన్నటువంటి మల్లంపల్లి నుంచి టెండర్ వేసి ఒక్క ట్రిప్పర్కు 23,000 రూపాయల రెంటల్ ఛార్జ్ ఇచ్చి అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయాలి. కానీ అటువంటిది మల్లంపల్లి నుంచి కాకుండా తొర్రూరు శివారులో పక్కన ఉన్నటువంటి రాయపర్తి మండలం నుంచి ఇడికి ఎర్రమట్టి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. నెంబర్ 1 చీటింగ్. నెంబర్ 2 ఆ మట్టికి ఏ రకమైన పరీక్ష లేదు. భూసార పరీక్ష నిర్వహించి దాంట్లో పోషకాలు ఉన్నాయా లేవా, ఈ మట్టి నర్సరీ మొక్కలకు ఇది ఎదుగుదలకు పనికొస్తా లేదా చేయాలి, కానీ అది లేదు. రెండోది నాణ్యమైనటువంటి ఎరువులు లేవు, నీళ్లు లేవు. ఒక మొక్కను దీంట్లో షేడ్ నెట్వర్క్ కింద దీంట్లో 4 నెలలు మాత్రమే మొక్కను పెంచాలి, తర్వాత బయటికి తీసేసి 12 నెలలు రైతుకి ఇచ్చే వరకు 12 నెలల మొక్క పెరగాలి. ఇది మరి 12 నెలలో పుష్టికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మొక్కను పెంచేయాల్సినటువంటి పోయి ఎంత నాసి రకమైనది ఉన్నదో మీరు ఇప్పటి వరకు చూశారు. వర్మి కంపోస్టు నాసి, గింజలు నాసి, నీళ్లు నాసి రకం, ఇక్కడ మట్టి నాసి రకం, ఎరువులు నాసి రకం. ఇక్కడ ఏ రకమైనటువంటి యాజమాన్య పద్ధతులు లేవు. వీరు ఎవరు సైంటిస్ట్ సలహా తీసుకుంటున్నారు, దీన్ని ఎవరు పర్యవేక్షణ చేస్తారో మొత్తం అవినీతిమయమైంది. ఇట్లాంటి నాసి రకమైనటువంటి మొక్కలు రైతులకు ఇవ్వటం వల్ల ఏ రకంగా మేలైనటువంటి పంటను పండిస్తారు. ప్రభుత్వం ఒక పక్కన ఆయిల్ ఫామ్ పంటను ప్రోత్సహిస్తున్నాం అని చెప్తున్నారు, రెండో పక్కనేమో నాణ్యమైనటువంటి మొక్కలు ఇవ్వకుండా మరి శాస్త్రీయమైనటువంటి అవగాహన లేకుండా వటికనే పెట్టి చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎవరు పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు లేరు. పాపం లేబరు శ్రమ దోపిడీ చేస్తున్నారు. 450 ఇస్తున్నారట, వాళ్ళని అడిగితే మాకు 300 ఇస్తున్నారు సార్ అని చెప్పారు. అంటే కండ్లకు కట్టినటువంటిది క్లియర్గా అందరు ఇక్కడ చూడటం జరిగింది. దీని పట్ల జిల్లా కలెక్టర్ స్పందించాలి, తక్షణమే దీని వ్యవసాయ శాఖ మంత్రి స్పందించాలి, సమగ్రమైనటువంటి విచారణ చేసి దీని కారకులైన లెవెల్లో శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీఆర్ఎస్ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ ఎవరైతే ఆయిల్ ఫామ్ ఉత్పత్తి చేసే రైతులు వేశారో ఆ రైతులందరినీ తీసుకొచ్చి దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ చేసే విధంగా మేము ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా దీంట్లో ఇప్పటికైనా కింది స్థాయి నుంచి దీన్ని ఎవరు పర్యవేక్షిస్తారో తెలియదు, ఎవరెక్కడ ఉంటారో తెలియదు, అంతా ఆన్లైన్ అంటారు. లేబర్ టెండర్ ఒకరికి వస్తే పని ఒకరు చేయిస్తున్నారు, రేట్ ఒకటి ఉంటే వాళ్ళకొకటి ఇస్తున్నారు. అంత విచిత్రమైనటువంటి పని ఉంది ఇక్కడ. సో దీని పట్ల జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ సంవత్సరం జనవరిలో రైతుల మొక్కలు ఇవ్వాలి. మరి దీన్ని పరిశీలించాలి. నర్సరీకి వచ్చి మొక్కలు ఏ విధంగా ఉన్నాయి, నీటి యాజమాన్యం ఏడున్నది, చిన్న మొక్కలకు 2 నుంచి 3 గ్రాముల ఎరువులు వేయాలి, 10 గ్రాములు వేస్తున్నారు వాళ్ళకి తెలియక.
నీళ్లు లేక ఎండిపోయినాయి, ఎరువు లేక ఎండిపోయినాయి, మట్టి సక్క లేక ఎండిపోయినాయి, వరిమి కంపోర్ట్ లేక ఎండిపోయినాయి, మేనేజ్మెంట్ సరిగా లేక ఎండిపోయినాయి. అనేక రకాల అవినీతి ఉంది, తప్పుదా పని ఉన్నాయి. వీటి పక్కన తక్షణం దీనిపైన విచారణ చేసి కలెక్టర్ గారు చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. సీఎం సార్ చెప్పండి సార్. ఇప్పుడు నేను ఒక చిన్న ఈసారి మంచి వెరైటీస్ హైయెస్ట్ కాస్ట్ పెట్టి మంచి షార్ట్ సిరాడ్ అనేది మంచి వెరైటీ. షార్ట్ వెరైటీ అంటే హైయెస్ట్ మంచి గ్లోబల్ టెండర్ మంచి చేసేసి తీసుకొచ్చి కాక ఒక సిస్టమేటిక్ ఏది ప్రైమర్ లో డిఏపి అన్ని వేసి అది చేసి మంచిగా చేసేసి ప్రైమరీ అయిపోయింది. ఇప్పుడు సెకండరీలో కూడా ఇప్పుడు వర్మి కంపోస్ట్ వేసి చేస్తారు. తర్వాత అన్ని షెడ్యూల్ ప్రకారంగా అవుతాయి. దీంట్లో ఆ అబ్బాయి ప్రశాంత్ అంత తక్కువ కాదు, ఆల్రెడీ ఒక 3-4 years మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఈసారి ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకూడదని మోనో గ్రామ్ కూడా ఇప్పుడు ఏంటి ఒక్కొక్క దాని మీద ఎంబ్లం మోనోగ్రామ్ అని ఉంటాయి. ఆయన కూడా ఎక్కడ పోయినా చిన్న సబ్మిషన్ జిఎం గారు చిన్న సబ్మిషన్ నాది. మేము ప్రైమరీగా నర్సరీ ఎట్లా ఉంది, మొక్కలు ఎట్లుంది, మట్టి ఎట్లుంది, వర్మి ఎట్లా ఉంది, ఎరువులు మందులు ఏమేస్తున్నారు చెక్ చేసుకో చూడడానికి వచ్చినాం. రైతులు కదా, పబ్లిక్ ప్రాపర్టీ కదా ఇది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఒక్క నిమిషం నాది అయిపోయినాడు. ఇక్కడ మట్టి టెండర్ మీరు మల్లంపల్లి నుంచి వేసిండ్రు, లోకల్ మట్టి డంప్ చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, వర్మి గాలికి పడేశారు, అది వాడట్లేదు. నెంబర్ 3, మొత్తం ప్యాకెట్లలో ప్రైమరీ స్టేజ్లో అన్ని ప్యాకెట్లలో మొక్కలు చనిపోయినాయి, నాణ్యమైనటువంటి గింజ లేదు. 7 నెలల వరకు 8 నెలలు అవుతుంది. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి షిఫ్ట్ చేయాలి మొక్కల్ని. ఇంతవరకు చేయలేదు, నిన్నటి నుంచి చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి మేనేజ్మెంట్ లేదు సీఎం గారు. అందుకే ఇది మాకు చాలా రైతుల నుంచి కంప్లైంట్ వచ్చింది. మా మాజీ మంత్రి దయాకర్ రావు గారి ఆలోచన మేరకు, ఆదేశం మేరకు మేము వచ్చి చూసినాం. కొంతమంది అక్కడ ఏమేమి ఉందో జర్నలిస్ట్ మిత్రులు కూడా క్లియర్గా చూశారు. సార్ ఫర్దర్గా మేము జిల్లా కలెక్టర్ కానీ, రాష్ట్ర మినిస్టర్ కానీ, కమిషనర్ గారిని కానీ మేము కంప్లైంట్ చేస్తాం. దీనికి సంబంధించి క్లియర్ చేయమని అడుగుతాం. ప్రాబ్లం ఏం లేదు. మీరేమని ఉంటే మీరు గవర్నమెంట్ చెప్పండి. ఇక్కడ ప్రజలు ఏం చూసిండ్రు, రైతులు ఏం చూసిండ్రు, మిగిలిన జర్నలిస్ట్ పెద్దలు ఏం చూసారో వాళ్ళు చూస్తారు కదండి. మాకేం సంబంధం. మీరు మాట్లాడుతా అంటే పెద్దలు కనుక నేను మీకు ఫోన్ లిఫ్ట్ చేసి అటెండ్ చేశాను మీ వాడి దగ్గర నుంచి. ప్రశాంత్ ఎక్స్పీరియన్స్ మనిషా, సైంటిస్టా, ఈజ్ రికమెండెడ్ బై గవర్నమెంట్ అనేది నాకు సంబంధం లేదు. అది ఆయన తెలుసు. అశ్వరావుపేట నుంచి వచ్చిండు, నాకు ఆయన తెలుసు. నాకు ఆయన 2.5 నెలల నుంచి ఇక్కడ పని చేస్తాడు, నాకు తెలుసు. ఇది 2021లో మేమే గౌరవ మంత్రి గారు దయాకర్ రావు గారు ఉన్నప్పుడు మేము వచ్చి చేసినాం ఇదంతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జిఎం సార్. థ్యాంక్ యూ సార్. ఇక అందుకే ఇది ఇట్లున్నది. అందుకే మొత్తం మట్టి అవినీతి సార్, మట్టి అవినీతి, కాంట్రాక్టర్ల అవినీతి, టెండర్ల అవినీతి, లేబర్ కూడా 450 ఇస్తానని చెప్పిండ్రు, 300 ఇస్తానట. లేబర్ మాట్లాడిన మాతోని ప్రతిదీ చీటింగ్ జరుగుతుంది ఇక్కడ.